దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రత్యేకంగా ఈరోజు చక్కటి వాక్యాన్ని మనము వినబోతున్నాము. మనందరికీ అవసరమైనటువంటి వాక్యము. ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగటంలో ఎంతో సహకరించే వాక్యాన్ని, మెసేజ్ను మనము వినబోతున్నాం. ప్రియులారా, దేవుని సంగమా, మానవులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ అందులో కొందరు రాజులుగా, అధికారులుగా, మేధావులుగా, జ్ఞానులుగా, పేదవారిగా, గొప్పవారిగా, ఆయా రంగాలలో నిపుణులుగా ఎన్నో రకాలుగా మనుషులు విభజింపబడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో క్రీస్తును నమ్ముకున్నటువంటి పిల్లలు, ప్రభువు నమ్ముకున్న దేవుని బిడ్డలందరూ కూడా ఎందరో దేవుణ్ణి ఆశ్రయించి బ్రతకటం అనేది మనము విశ్వాసులమైన మనకు తెలుసు. ఏదైనా ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు సాగుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియులారా, అలాగే దేవుని వాక్యాన్ని వింటున్న మనము, క్రైస్తవ బిడ్డలమైన మనము ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకుంటుంటాం. ఆ విధంగా మనం ప్రవర్తించడానికి, వాక్యానుసారంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటాం. ప్రియులారా, ఇది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసులలో ఉన్నటువంటి సంగతి. క్రీస్తుకు పూర్వము ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యపు అధినేత, ఆయన కుమారుడు బెల్షస్సరు, ఆయన ఒక గొప్ప విందు చేసుకుంటుంటాడండి. 1000 మందికి విందిచ్చాడు. అప్పట్లో 1000 మంది అంటే అది సామాన్య విందు కాదు. ఇప్పుడంటే ఒక మ్యారేజ్ కానీ అలాంటిదైతే 1000 మంది వచ్చారా, 500 మంది వచ్చారా అని మనం ఆలోచిస్తుంటాం. కానీ ఒక విందుకు ఆయన 1000 మందికి విందిచ్చాడంటే బెల్షస్సరు, మీరు ఆలోచించండి. ఆ విందులో ఆయన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేమును పై దండయాత్ర చేసి దేవాలయమును ధ్వంసం చేసి దేవాలయంలో ఉన్న ఆలయపు ఉపకరణములను అవన్నీ కూడా దేవుని యొక్క ఆరాధన కొరకు ఉపయోగించే వెండి బంగారు పాత్రలు, వాటిని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి అలాగే ఇశ్రాయేలీయులను కూడా బందీలుగా తీసుకెళ్తాడు. అది తెలుసు, ఆ చరిత్ర. అలాంటి సమయంలో బెల్షస్సర్ అనే అతను నెబుకద్నెజరు కొడుకు విందు చేసినప్పుడు, ఆ విందులో అధిపతులు, రాణులు, ఉపపత్నులతో కూర్చొని ద్రాక్ష రసాన్ని తాగుతుంటాడు. విందులో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ ద్రాక్షరసం తాగేటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమిటంటే, మా తండ్రి గారు నెబుకద్నెజరు తీసుకొచ్చినటువంటి యెరూషలేము దేవాలయపు ఉపకరణములు ఉన్నాయి కదా, బంగారు వెండి పాత్రలు తీసుకొని వచ్చి దాంట్లో ద్రాక్షరసం పోసుకొని తాగితే ఏ లెవెల్లో ఉంటుంది అనుకున్నాడండి. చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నాడు. అవి ఎంత ప్రమాదకరమో ఆలోచించలేకపోయాడు. ప్రియులారా, దేవుని సంగమా, ప్రపంచ చక్రవర్తి అయినా, ఎంత గొప్ప రాజు అయినా దేవుని పనికి ఆటంకం చేయటం కానీ, దేవుని పనిని అవమానం చేయటం కానీ, హేళన చేయటం కానీ అది చాలా ప్రమాదం. మరి బెల్షస్సరు వివేచింపక యెరూషలేము దేవాలయపు ఉపకరణములలో, బంగారు వెండి పాత్రలలో ద్రాక్షరసం పోసుకొని
తాగుతున్నాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే గోడ మీద ఒక హస్తం వచ్చి రాస్తుందండి. అది చూడగానే గుండె ఆగిపోయినంత పనైంది ఆయనకు. ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది ప్రియులారా. చూద్దాం 4వ వచనం నుండి. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ వచనం నుంచి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటిలో చేసిన దేవతను స్తుతించు ద్రాక్షరసము తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. ఒక్కసారికే భయం, ఆందోళన వచ్చేసింది. ఏమిటి ఆ వ్రేళ్ళు కనబడుతున్నాయి, ఏదో రాస్తుంది గోడ మీద. మతిపోయినంత పని అయిపోయింది. భయం అవుతుంది, ఆందోళన, మోకాలు గడగడగడ కొట్టుకుంటున్నాయటండి. వణుకొచ్చేసింది. ఏమిటి ఆ రాత? ఎవ్వరికి అర్థం కాలేదండి. జ్ఞానులు, మేధావులు, గారడి, మంత్రగాణులు, చిల్లంగి చేసేవాళ్ళు, ఆ దేశంలో ఎవ్వడొచ్చి చదివి చెప్పలేకపోతున్నాడు. ఆ భాష అర్థం చెప్పలేకపోతున్నాడు, ఆ భాషను చదవలేకపోతున్నాడు. ఆందోళన ఇంకెక్కువైపోయింది రాజుకు. ఏంది దాని అర్థం ఏంటి, ఏమైంది భయపడతా ఉన్న టైంలో ఆయన రాణి ఏమని చెప్పింది ఒకసారి చూద్దామండి. వచ్చి రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చిట్లనెను. రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరనీయకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి యగు రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడ విద్య గల వారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు కను చేయుటకును కలలు తెలియజేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నోత్తరములకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజర్ అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. రానిచ్చిందండి ఒక మంచి పరిష్కారం, ఒక సజెషన్ ఇచ్చింది. దానియేలును పిలిపించుకుంటే ఆయన ఒక్కడే చదివి నీకు అర్థం చెప్పగలడని. వెంటనే దానియేలును పిలిపించుకున్నాడు. దానియేలు చాలా చక్కగా బెల్షాజరుకు తన తండ్రి యొక్క చరిత్రను వివరిస్తూ ఏమని చెబుతున్నాడో మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. 22వ వచనములో, బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతులంతా ఎరిగి ఉండియు నీ తండ్రికి జరిగిన చరిత్ర అంతా నీకు తెలిసినా కూడా నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. నీ తండ్రిలాగా నెబుకద్నెజరు హెచ్చించుకున్నందుకు అడవిలకు దేవుడు తరిమి గడ్డి తినిపించాడు నెబుకద్నెజరుకు. అది నీకు తెలుసు కదా బెల్షాజరు. మళ్ళీ నీవు కూడా నీ తండ్రిలాగా నిన్ను నీవు దేవుని మీద హెచ్చించుకుంటున్నావు. ప్రియులారా, ఇది వింటుంటే మనకు ఒక రాజు చరిత్ర కనబడుతూ ఉంది. క్రీస్తు పూర్వం యథార్థ సంఘటన జరిగింది, మనం వింటున్నాం, చదువుతున్నాం. చరిత్ర ఇది. ఇది ఎందుకు ఈరోజు వింటున్నామంటే ప్రియులారా, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అది రాజుకు సంబంధించినది అనుకుంటే పొరపాటు. ఇది మనకు కూడా సంబంధించిందని ఈరోజు మనం వినాలి ప్రియులారా. వినటానికి రాజుకైతే బాగా మంచిగా సొంపుగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. కానీ ఇది మన జీవితంలో కూడా అన్వయించుకోవాల్సిన అవసరత చాలా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను ప్రియ దేవుని సంగమా. ఏమంటున్నాను చూడండి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు. ఎంత పాపము చేస్తున్నావు బెల్షాజరు. పరిశుద్ధ దేవుని యొక్క ఆలయములో ఉపయోగించే ఉపకరణములను నీవు తాకావు. అదే తప్పంటే వాటిలో ద్రాక్షరసం పోసుకొని నువ్వు త్రాగుతూ ఏమైన కార్యాన్ని చేస్తున్నావు. అప్పుడు ఏం జరిగిందంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చి అక్కడ గోడ మీద ఆ పైపూత మీద దేవుడు దేవదూత చేత రాయించాడు. ఏమనంటే చూడండి, చెప్తున్నాడు చూడండి.
కావున ఆయన ఎదుట నుండి 24వ వచనం, ఈ అరచేయి వచ్చి వ్రాతను వ్రాసెను, వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. దాని భావం చెప్తున్నాను. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి, నేను లెక్క చూస్తున్నాను నీకు లెక్క, దాని ముగించెను. ఏమంటే లెక్క, మనుష్యుడుకు ఆస్తులు లెక్క ఉంటాయి, అంతస్తులు లెక్క ఉంటాయి, వాహనాలు లెక్క ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు లెక్క ఉంటాయి, వయసును లెక్కించుకుంటాం కదా, డబ్బులు లెక్క పెట్టుకుంటాం. అలాగే స్కూల్లో మ్యాథ్స్ లెక్కల సబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ మనకు కనబడుతుంటే లెక్కలు. ఈ లెక్కలు ఒకటైతే దేవుని కూడా ఒక లెక్క ఉందని తెలుస్తుంది ఇక్కడ మనకు. ఆ లెక్కలో నీ విలువ ఎంత కనబడుతుంది అన్నది ముఖ్యం. నువ్వు ఎంత విలువగా కనబడుతున్నావు లెక్కలో, తక్కువ కనబడుతున్నావా, ఎక్కువ కనబడుతున్నావు దేవుని దృష్టిలో. ఆయన యందు ప్రేమ, భక్తి, భావన, నమ్మిక, విశ్వాసం, సత్క్రియలు చేయటంలో, దేవుని మయపరచటంలో నువ్వు ఎంతవరకు లెక్కలో ఉన్నావు, ఎంతవరకు నీ విలువ ఎంత. ఇక్కడ బెల్షస్సరును చూడగానే లెక్కలో చాలా తక్కువ కనబడ్డాడు. లెక్కించాడు, బెల్షస్సరును లెక్కించాడు, నెబుకద్నెజరు లెక్కించాడు, మనల్ని కూడా లెక్కిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఏం జరిగింది, లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. త్రాసులో కూడా తూస్తాడు దేవుడు. కూరగాయలు మార్కెట్కి వెళ్తే తూస్తూ ఉంటారు, కిరాణా షాపులో తూస్తూ ఉంటారు కదా, త్రాసు, బంగారం, వెండి, ఇవన్నీ మనకు అన్నీ కనబడేటి ఏవైతే కొనుక్కుంటామో చాలా వరకు త్రాసులో తూసేవాళ్ళు. చిన్ననాటి మనం చూసేవాళ్ళం త్రాసు ఒకటి. ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్ వచ్చాయి, వేయింగ్ మిషన్స్, తూచటం. నువ్వు చాలా తక్కువ కనబడ్డావు బెల్షస్సరు. నువ్వు రాజు, చక్రవర్తివి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న బబులోను సామ్రాజ్యపు అధినేతవు, చక్రవర్తివి, రాజు. కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు చాలా తక్కువగా కనబడ్డావు. కాబట్టి ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీలకును ఇయ్యబడును. ప్రియులారా, దేవుని ఉగ్రత వచ్చింది బెల్షస్సరుకు. కనుక మన జీవితంలో కూడా రెండు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మెనే టెకేల్, మనల్ని కూడా దేవుడు లెక్క చూస్తాడు, మనల్ని కూడా దేవుడు లెక్కిస్తాడు, మనల్ని కూడా త్రూస్తాడు. కనుక జాగ్రత్త పడదాం. బెల్షస్సరు లాంటి జీవితాన్ని కలిగి ఉండక ప్రియులారా, మనము ప్రభువును ప్రేమించిన వారిగా, ప్రభువును, దేవుని వాక్యం అనుసరించే వారిగా మనము దేవుని దృష్టిలో గొప్పగా కనబడాలి ప్రియులారా. దేవుడు మనల్ని లెక్కిస్తాడు. ఆయన ఎలా లెక్కిస్తాడో మనం చూద్దాము. లూకాసు వార్త 12వ అధ్యాయము. ఇప్పుడు మన లెక్క చూద్దాం. బెల్షస్సరును దేవుడు శిక్షించాడు. ఆయన అన్న ప్రకారంగా మరి ఆయనను దేవుడు మరి గద్దించినట్టుగా మనకు దానియేలు గ్రంథంలో కనబడుతుంది ప్రియులారా. ఇక్కడ దేవుడు మన పట్ల ఏమై కలిగి ఉన్నాడో లెక్క విషయంలో చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనములో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మనల్ని దేంట్లో లెక్కించడమా? తల వెంట్రుకలను లెక్కించాడు. మనమే లెక్క పెట్టుకోం తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో. రోజు తల దూకుంటాం కదా, రంగులు వేసుకుంటారు, హెయిర్ కట్ చేసుకుంటారు రకరకాల పద్ధతితో కదండి. కానీ వెంట్రుకలు లెక్క పెట్టుకోం మనం. దేవుడు మాత్రం మన వెంట్రుకలు లెక్క పెడతాడు. ఎందుకు అది లెక్క ఎందుకు పెడతాడండి దేవుడు వెంట్రుకలు? దేవుడు పుట్టించినప్పుడు ఉన్న వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో, మనం పుట్టుకతో వచ్చినటువంటి తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఆ సమయంలో ఉన్న వెంట్రుకలు ఎంతో ఒత్తుగా మరి ఉంటాయో నీ వెంట్రుకలు, నువ్వు వయసు మీరిపోయి ముసలివాడి అయిపోయి చనిపోయేంత వరకు నీ వెంట్రుకలు మరి లాస్ అవుతూ ఉంటావు, పడిపోతావు, రాలిపోతూ ఉంటాయి కొన్ని వెంట్రుకలు. అలా
నీ వెంట్రుకలు లెక్క పెడుతున్నానంటే నీ ఆయుష్ కాలాన్ని లెక్కిస్తున్నానని అర్థం పాయింట్. అందుకే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, నీ తల వెంట్రుకలు ఏమండి నెరిసిపోయేంత వరకు, ముసలివాడవయ్యేంత వరకు చంకన పెట్టుకుంటానన్నాడండి ఆయన. ఆయన ఎంత ప్రేమగల దేవుడు అంటే ప్రియులారా, మన పట్ల ఎంతో ఆయన యొక్క ఆదరణ మనకు కలిగి ఉంది ప్రియ దేవుని సంగమా. ఎందుకంటే దేవుడు చాలా ప్రేమగలవాడు. ఆయన ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టాడు ప్రియులారా. ఆయన ఎంతో గొప్ప దేవుడు. అందుకే అంటాడు యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు అంటే ముదుసలితనం వచ్చేంత వరకు కూడా ఆయన నిన్ను కాపాడుకుంటాడు, ఎత్తుకుంటాడు. అంటే ఎంత ప్రేమ కలిగిన తండ్రి ఉన్న ప్రేమ, కుమారుడి పట్ల ఉన్న అనుబంధం. తల్లి కొంత వయసు రాగానే ఎత్తుకునేది ఆపేస్తాడు, తండ్రి కూడా ఎత్తుకోవడం ఆపేస్తాడండి. ఏ తల్లిదండ్రులు కూడా ఒక వయసు వరకు ఎత్తుకుంటారు మనల్ని, ఆ తర్వాత దించి నడవమంటారు. ఎత్తుకోమంటే కూడా ఎత్తుకో, గద్దిస్తారు. బరువు అవుతాం కదండి, ఎత్తుకోవడానికి ఇబ్బంది మరి వాళ్ళకి తల్లిదండ్రులకు. కానీ దేవుడికి మాత్రం ప్రియులారా ముసలితనం వచ్చినా కూడా మనల్ని ఎత్తుకుంటాడు అని క్లియర్గా రాయబడింది ప్రియులారా దేవుని వాక్యంలో. ఆయన తల వెంట్రుక లెక్కిస్తాడు. ఇంకేం లెక్కిస్తాడమ్మా? 139 కీర్తన 139 16 అండి. 139:16లో, నేను పిండమునై ఉండగా నీ కను నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములను నీ గ్రంథములో లిఖితములాయెను. లెక్క పెట్టుకుంటున్నాడు నీ యొక్క దినములు, నీ ఆయుష్కాల దినములు, అవన్నీ కూడా లెక్క పెట్టుకొని రాసుకుంటాడు దేవుడు ఆయన గ్రంథపు చుట్టలో. తల వెంట్రుకలు లెక్కిస్తున్నాడు, నీ దినములు లెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యోబు గ్రంథంలో చూడు ఇంకేం లెక్కిస్తాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, ఆయన నా ప్రవర్తనను ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. ఏవి లెక్కించడం? మన అడుగు జాడలు, చిన్ననాటి నుండి వేస్తున్నటువంటి ఆ చిన్న చిన్న బుడి అడుగుల నుంచి లెక్క పెడితే నీ అడుగులు ఆగిపోయేంత వరకు నీ అడుగులు లెక్కిస్తూనే ఉంటాడు. అంటే నీ మీద ఎంత శ్రద్ధ ఉంది దేవునికి, పరలోకమందున తండ్రికి, నీ పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. మనల్ని ఆయన లెక్కలో ఉంచుకుంటే దేవుణ్ణి లెక్క చేయని వారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, దేవుడు ఆయన లెక్కల్లో మనల్ని చూస్తుంటే, మనల్ని లెక్కలో దేవుడు ఉంచుకొని ఉంటే ఆయన దృష్టిలో చాలామంది ఆయన లెక్క చేయని వారిగా ఉన్నారు, దేవుని లెక్క చేయని వారిగా ప్రియులారా. అందుకంటాడు ఇర్మియా గ్రంథంలో ఒక మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ప్రియులారా, 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచునా, పెళ్లి కుమారి తన ఒడ్డానమును మరచునా, నా ప్రజల లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఎంత చక్కటి ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. కన్యక తన ఆభరణములు మరచున, ఆభరణాలు వేసుకుంటారు కదా కన్యకలు, యువతులు, అమ్మాయిలు. పెళ్లి కుమారి తన ఒడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఆయన లెక్కలో ఉన్న మనుషులు మన వాళ్ళు, ఆనాటి ఇశ్రాయేలీలు ఆయన లెక్కలో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళ లెక్కలో దేవుడు లేడు. లెక్కలేనన్ని దినములు ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఈ దినమన్నా బాగుపడతారేమో, ఈ దినమన్నా నన్ను ప్రేమిస్తారేమో, ఈ దినమన్నా నన్ను స్తుతించి ఆరాధించి నన్ను జ్ఞాపకం చేసుకుంటారేమో
నా మాటలను ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తారేమోనండి దేవుడు వాళ్ళని లెక్కలో పెట్టుకుంటే వాళ్ళు దేవుని లెక్కలో ఉన్న వాళ్ళ లెక్కలో దేవుడు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నాడు దేవుడు. లెక్క లేని దినములు మర్చిపోయారంటే దేవుడిని మర్చిపోయారంటే పిల్లలు అలాంటి పరిస్థితి మనం ఉండకూడదు. పిల్లరా, మన దేవుణ్ణి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహపరచాలి, స్తుతించాలి నువ్వు మనసుతో. ఆయన వాక్యాన్ని విడిచిపోయకుండా పెట్టకూడదు ప్రియులారా. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ ఉంటాడు. మనం ఊహించం. ఆయన ఎన్నో మేలు చేస్తుంటాడు మనకు. ఆయన మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియ దేవుని సంగమా. కీర్తనలు 40 కీర్తనలో ఒక మాట కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి ఎంత బాగుంటుందో. కీర్తనలు 45. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఎవడు లేడు. లెక్కకు మించి అంటే లెక్కలేనంతగా దేవుడు మనల్ని తన కృప ద్వారా కాపాడుతాడు, మనకు సహాయం చేస్తాడు దేవుడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు ప్రియులారా. లెక్కలేనంత విస్తారముగా ఆయన ఆ కార్యాలు చేస్తాడు మన పట్ల అని చెప్తున్నాడు ఇక్కడ. మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం అంటే తలంస్తూ ఉంటాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు పిల్లరా. ప్రభు మనం ఎంతవరకు ప్రభువుకు మనము సమీపంగా ఉన్నామన్నది మనం ఆలోచించాలి దేవుని సంగమం. చాలామంది దృష్టిలో మరి దేవుడును లెక్క చేయని వారు ఉన్నారు, లెక్క చేయని వారు ఉన్నారు. దేవుణ్ణి లెక్క చేయాలి. ఆయన లెక్కలో మనం ఉన్నాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రతిరోజు. మనం ఎట్లున్నామన్నది ప్రశ్నించాలి. బెల్షస్సరు దేవుని దృష్టిలో తక్కువగా కనబడ్డాడు. మరి మనల్ని కూడా దేవుడు త్రాసులో చూస్తాడు. ఇప్పుడు లెక్క చూసాం కదా, దేవుడు మరి లెక్క పెడతాడు, మన లెక్కలో ఉంటాడు, మనం ఆయన లెక్కలో ఉండాలి అనే సంగతి మనం తెలుసుకున్నాం కదా. మరి దేవుడు త్రాసులో కూడా చూస్తాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము. బెల్షస్సర్నే కాదు, మనల్ని కూడా చూస్తాడు, మనం కూడా లెక్క పెడుతున్నాడు. చూడండి, మనల్ని కూడా లెక్కిస్తున్నాడు. 6వ అధ్యాయము, యోబు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. మన కష్టాలు, సమస్యలు, కన్నీళ్ళు, బాధలు, ఏడుపు, ఆవేదన, హింసలు, సమస్యలన్నీ కూడా దేవుని త్రాసులో చూస్తాయి, పట్టబడతాయి. నా కుమారుడు ఎంతవరకు నన్ను కలిగి ఉన్నాడు, నా కుమార్తె సమస్యలో, బాధల్లో, కష్టాల్లో నన్ను విడిచిపెట్టిందా? కొన్నిసార్లు సహాయం అందకపోతే నన్ను ద్వేషించిందా? కొన్నిసార్లు అనుకున్నది నెరవేరకపోతే నన్ను అపార్థం చేసుకుందా? సాతానుడు ప్రేమిస్తూ ఉంటే సాతాను కాని మాటలకు లోబడిందా? ఇవన్నీ కూడా త్రాసులో దేవుడు లెక్కిస్తాడు, చూస్తాడు ప్రియులారా. ఇంకొక మాట చూద్దాం. 31 యోబు గ్రంథంలో చక్కటి మాట, 7వ వచనం. 31:7 వచనం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఎంత చక్కటి మాట చూసారా? న్యాయమైన త్రాసు ఆయన నన్ను తూచునుగాక అంటున్నాడండి. అంటే మనల్ని కూడా దేవుడు త్రాసులో తూస్తాడు. బెల్షస్సరే కాదు, ఇది చాలామంది ప్రపంచంలో తెలియదు. అందరూ అనుకుంటారు బెల్షస్సర్ జరిగింది అని, వినడానికి చాలా చక్కగా వింటుంటారు. ఆయనకు సంబంధించి కదా, మనకు కూడా జరుగుతుంది అది. మనల్ని కూడా లెక్కేస్తాడు, మనల్ని కూడా త్రూస్తాడు. కనుక ప్రియులారా, బహు జాగ్రత్తగా మనము దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి ప్రియులారా. మరి ఎలాగండి? మరి దీనికి పరిష్కారం ఏంటి? దేవుడు మన లెక్కలో చూస్తే మన లెక్కలో విలువ కలిగి ఉండాలి. అలాగే మనము కూడా త్రాసులో వేస్తే దేవుని దృష్టికి మనము విలువ కలిగిన వారిగా ఉండాలి, బరువుగా ఉండాలి దేవుని దృష్టిలో, త్రాసులో. ఎందుకంటే మనం కూడా లెక్కప్ప చెప్పాలి దేవునికి. ప్రియులారా, రోమపత్రిక 14వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 14:12 వచనం.
కింద ఒక మాట చూడండి, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను. ప్రతివాడు లెక్క ఒప్పగించాలి. మరి మన లెక్క ఎలా ఉంది? మన బరువు ఎలా ఉంది? ఆయన లెక్కలో నువ్వెంత విలువగల దానివిగా, విలువగల వాడిగా ఉన్నావు ప్రియులారా? బెల్షజరు వంటి జీవితం కలిగి ఉన్నావా? దేవునిని విస్మరించి నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా? గొప్పగా అన్నీ నావే, అంత నాదే అని నీవు ఒక నెబుకద్నెజర్లాగా, ఒక బెల్షజర్లాగా ప్రవర్తిస్తే దేవుని లెక్కలో కొట్టివేయబడతావు, దేవుని త్రాసులో తేలిపోతావు. ప్రియులారా, ఆశీర్వాదాలు మనకుండే ప్రియులారా. అలాంటి జీవితాన్ని కలిగి ఉంటే, మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే ప్రియులారా, దేవుడు చెప్పినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ముగించేస్తాను నేను. ఇంకా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కటి మాట మన గురించి ఉంది ప్రియులారా, మన జీవితం గురించి ఉంది. 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా, మనం పుట్టక ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు, సువార్తకు సహకరించాలి, దేవుని సేవకు సహకరించాలి. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనిలో భాగముగా మనము సత్క్రియలు చేయాలి. బెల్షజర్ సత్క్రియలు చేయలే, దుష్క్రియలు చేశాడు. వాడు చేసినందుకు దేవుని యొక్క ఆగ్రహము, ఉగ్రత వచ్చింది వాడి మీదకి, బెల్షజర్ మీదకి. మనము సత్క్రియలు చేస్తే ప్రియులారా, ఏ చేయైతే వచ్చి బెల్షజర్ ముందు మెనే టెకేలు ఫార్సిన్ అని రాసి దేవుని ఉగ్రత వచ్చిందో, మనం సత్క్రియలు చేస్తే అదే చేయమని ఆశీర్వదించడానికి వస్తుంది ప్రియులారా. మన తల మీదికి, మన గృహం మీదికి ప్రియులారా దీవెనలు వస్తాయి మెండుగా మనకు. ప్రియ దేవుని సంగమా, అది గుర్తుపెట్టుకోండి. చివరిగా తీతు పత్రిక 2:14 వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను తన శరీరాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు మనము సత్క్రియలు యందు ఆసక్తి గలవారై ఉండాలి. వాక్య సంబంధమైన క్రియలు చేయడానికి, దేవుని యొక్క సేవకు, సంఘానికి సహకరించడానికి మనం ఎప్పుడు కూడా ఊపిరి ఉన్నంత వరకు, మన సహాయశక్తుల, మన చేతనంత వరకు మనము సత్క్రియలు చేయాలి ప్రియులారా. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనల్ని చివరి రోజు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన న్యాయమైన త్రాసులో మనల్ని తూచగా మనం ఎలా కనబడుతున్నాం, ఆయన లెక్క వేసినప్పుడు ఆయన లెక్కలో మనం ఎంత విలువగల వాళ్ళం ఉన్నాము. మనం బెల్షజర్లా కనబడొద్దు ప్రియులారా. ప్రారంభ క్రైస్తవ సంఘములో ఉన్న దేవుని పిల్లలు ఎంత భక్తితో ఉన్నారో, అలాగే అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకున్న ప్రకారముగా సత్క్రియలు చేస్తూ వాక్య సంబంధమైన పనులలో ఆసక్తి కలిగి ఉండి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను ప్రియులారా. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మెనే టెకేలు ఫార్సిన్ అంటే ఏమిటి, దాని యొక్క భావం ఏంటో ఈరోజు మేము తెలుసుకున్నాము నాయన. మా జీవితాలలో మేము తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకొనగా మేము ఎలా ఉండాలో మీ వాక్కు ద్వారా వినిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి. వారి జీవితంలో సత్క్రియలందు ఆసక్తి కలవారై మీ వాక్యంలో సాగిపోతూ
మీ న్యాయమైన త్రాసులో లెక్కలో గొప్పవారిగా ఉండుటకు మా అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.